హాయ్ అండి. గడప పసుపు రాసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, గడపకు చక్కగా పసుపులోనే పెరుగు, కొంచెం కర్పూరం, పన్నీరు, వాటర్ పోసి కొంచెం బాగా లిక్విడ్ లాగా కలిపి గుమ్మానికి ఫస్ట్ మంచి క్లాత్, తడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. తుడిసిన తర్వాత పసుపు రాసుకొని ఇవన్నీ కలిపి పసుపు రాసుకోవాలండి. పచ్చగా ఉంటుంది, మంచి సువాసనగా ఉంటుంది గడప. పెరిగేస్తేనండి చాలా కలర్గా ఉంటుంది అన్నమాట. ఒక 3-4 రోజులు ఉన్నా కూడా మనం శుక్రవారం కదా, మళ్ళీ గురువారం దాకా కూడా మళ్ళీ అలాగే ఉంటుంది అన్నమాట. మనకి శుభ్రంగా నీట్గా ఉంటుంది గడప. మంచిగా రాసుకొని బొట్లు పెట్టుకొని మంచి రాసి బొట్లు పెట్టుకున్నానండి. గడప మీద అమ్మవారి పాదాలు వేసుకున్నాను, స్వస్తిక్ గుర్తు వేసుకున్నాను, తులసి చెట్టుకి పూజ చేసుకున్నాను. చక్కగా నీట్గా కడిగి బాల్కనీ మొత్తం కడిగి నీట్గా ముగ్గులు పెట్టుకున్నానండి. గడపకు అలాగా పూజ చేసుకున్నాను అన్నమాట. పసుపు బొట్లు, బియ్యం పిండితోటి చక్కగా ఉరిపిండి అంటారు కదా, ముగ్గులు పెట్టుకున్నాను. పూలు అలంకరించుకున్నాను. అక్షంతలు వేసుకొని అగరబత్తులు చూయించాను. గుమ్మానికి మామిడాకులు పెట్టుకున్నానండి. శుక్రవారం కదా, మామిడాకులు పెట్టుకుంటే చాలా మంచిది మనకి. ఇదివరకు ఉన్న ఆకులు తీసేసి ఇప్పుడు మంచి ఆకులు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత తులసి చెట్టుకి పూజ చేసుకున్నాను. అయిగోండి అమ్మవారి పాదాలు వేసుకున్నాను. గడప మీద గుమ్మం పైన అమ్మవారి పాదాలు వేసుకుంటే చాలా మంచిదండి. అటువైపు ఇటువైపు మధ్యలో స్వస్తిక్ గుర్తు తీసుకుంటా. ఇప్పుడు నేను తేనె వేసి, తేనెను కుంకుమ 2 లిక్విడ్ లాగా కలిపి ఇట్లా వేస్తానండి. అసలు ఎటు పోదు అనమాట. మనం తిరుగుతున్నా, మన చెంగులు అట్లా తగులుతున్నా కూడా పోదు, బాగుంటుంది అనమాట. తుల్ల చెట్టు దగ్గర అండి శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకున్నాను. పద్మం ముగ్గు పెట్టుకున్నా, కొబ్బరికాయ కొట్టుకున్నాను, దీపం వెలిగించుకున్నాను. చక్కగా పొద్దున్నే మంచి పూజ అయిందండి. తాంబూలం పెట్టుకున్నాను. తాంబూలం పెట్టి పట్టుకి బెల్లం అండి, పట్టుకి బెల్లం, గాజులు వేసాను అమ్మవారికి. గ్రీను, రెడ్ పసుపు దారంతో కట్టి అది తులసి చెట్టుకి కొమ్మ కట్టుకుంటామండి. అలా కడితే మనం అమ్మవారు కదా, గాజులు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మనం ఎలా వేసుకుంటున్నామండి అలాగే అమ్మవారికి కూడా గాజులు పెడతాం అన్నమాట. కొబ్బరికాయలో తులసి ఆకులు వేసి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. తాంబూలం పెట్టాను, చక్కగా అలంకరించుకున్నాను. తొందరగా అయిపోయిందండి ఈరోజు పని. పూజ అంతా పూలు పెట్టుకొని తులసి అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నానండి. ఇలా చాలా బాగా అయింది నాకు ఇంట్లో పూజ. చూడండి, తులసి చెట్టుకి పూజ చేసుకుంటే ఎంత అందంగా ఉందో. రెడ్, గ్రీన్ గాజులు కట్టానండి, వేసాను అమ్మవారికి. బాగుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ముగ్గులు పెట్టుకుంటే ఇంటి ముందు మనకి చాలా బాగుంటుంది కదండి. కొంచెం నైవేద్యంకి ఇంట్లో సగ్గుబియ్యం చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం అయిపోతున్నానండి. సగ్గుబియ్యం కప్పు అండి నానబెట్టి ఉంచాను. ఒక జీడిపప్పు, ఒక 7-8 జీడిపప్పు తీసుకున్నాను, యాలక్కాయలు, కొంచెం నెయ్యి, బెల్లం అన్నమాట. బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పంచదార వేసుకుంటారు కానీ కొంతమంది తిననోళ్ళు ఉంటారు కదా పంచదార, అందుకని మనం బెల్లం వేసి చేసుకుందాం. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. సేమియాలు దొరకలేదండి ప్యాకెటు, అది ఏ డబ్బాలో పెట్టానో గుర్తు రావట్లేదు. ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం పాయసం అంటారు కదా, సగ్గుబియ్యం పాయసం. మేమైతే కొంతమంది ఊరుల్లో మా సైడ్ అయితే పరమాణం అంటారండి.
పెళ్ళిళ్ళప్పుడు అలాగా ఎక్కువ ఎక్కువ చేస్తారనమాట. అది ఎక్కువ ఇదివరకు మేము చిన్నపిల్లలం అప్పుడు ఈ పరమాణం ఎక్కువ చేసేవాళ్ళు, బాగా లాస్ట్లో పోసేవాళ్ళు అనమాట. గ్లాసుల్లో వేసి ఇచ్చేవాళ్ళు. లాస్ట్లో భోజనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గ్లాసుల్లో వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. తినేవాళ్ళం. జీడిపప్పు వేయించుకున్నానండి. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసాను. వేయించి పక్కన పెట్టేసి సగ్గుబియ్యం పోసానండి ఆ గిన్నెలో. సగ్గుబియ్యం పోసి దాంట్లో పాలు పోసుకుంటే ఒక్క పొంగుకే ఉడికిపోతాయండి. చక్కగా నానిపోయినాయి కదా. నానితే వాటర్ వేసి సగ్గుబియ్యం ఒక అరగంట ముందే నానబెడితే తొందరగా ఉడికిద్దండి. నీళ్లు పోసి ఉడకబెట్టకుండా మనం సగ్గుబియ్యంలో పాలు పోసి ఒక పొంగు రానిస్తే చాలు ఉడికిపోతాయి అన్నమాట. తొందరగా ఉడుకుతాయి. లావు సగ్గుబియ్యం కదా, చాలా బాగుంటాయి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, దాంట్లో ఏదో నలక. ఈరోజు పిల్లలు ఎవరు లేరండి, నేనే తీసుకున్నాను. సరిగ్గా రాలేదు నాకు తీయటం. చూడండి అప్పుడే ఉడికిపోయినాయి, పైకి వచ్చేస్తున్నాయి చూడండి. అవి చాలా అంటే చాలా మంచిదండి, సలవ కదా సగ్గుబియ్యం. అయినాయి, ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలండి. ఎందుకంటే మనం పాలు పోసాం కదా, బెల్లం వేసామనుక వేడి మీద ఇరిగిపోతుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసి ఆ బెల్లం వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉన్నాక ఆన్ చేసుకోవచ్చు, గ్యాస్ ఆన్ చేసుకోవచ్చు. అలాగా బెల్లం తురిమి పెట్టుకున్నానండి. రాళ్ళు కానీ పుల్లలు కానీ ఏమి లేవు. బెల్లం బాగుంది, చాలా బాగుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా, ఒక చేత్తోనేమో బెల్లం అంటే పడట్లేదు. అది వేసానండి, కలిపాను. కలర్ఫుల్గా బాగుంది. అదొక కలర్గా వచ్చింది కదండి. మామూలుగా పంచదార వేసుకుంటే బాగుంటుంది, అది తెల్లగా ఉంటుంది. ఇది బెల్లం వేసాం కాబట్టి కలర్ మారిద్ది అనమాట. ఈ కలర్ కూడా బాగుంటుందండి, ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమియా చేసుకుంటారు, అది కూడా చేసి చూపించుతానండి ఒకరోజు. ఇలాంటి సగ్గుబియ్యం, దీన్ని పరమాణం అంటారు మా ఊరికి వెళ్ళి. ఇలాంటి సగ్గుబియ్యం అండి పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా ఫంక్షన్లప్పుడు చేసి కొంచెం చిక్కగా ఉంటుంది. ఆరితే చిక్కబడిద్దండి ఇది కూడా. అది పోసేవాళ్ళు అనమాట. మా మామయ్య వరుస అవుతాడు ఒక ఆయన, దాస్ మామయ్య అని, ఆయనకి ఇష్టం అది మా ఊళ్ళో. తర్వాత అండి అమ్మవారి దగ్గరికి వచ్చాను, అభిషేకం చేసుకుంటున్నానండి. పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసుకుంటున్నాను అమ్మవారికి. చూడండి ఎలా ఉన్నారో. గంధం నీళ్ళండి, గంధం నీళ్ళతోటి అభిషేకం చేసుకుంటున్నాను. ఎంత బాగున్నారండి అమ్మవారు. ఫస్ట్ మామూలు వాటర్ పోసి చేశాను అనమాట అభిషేకం. శుద్ధ జలం ఉంటుంది కదా, ఆ వాటర్ తోటి చేశాను. తర్వాత కుంకుమ వేసి చేస్తాం కదండి, కుంకుమ నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిదండి. అన్నీ మంగళకరమైన వస్తువులు కదా అమ్మవారికి మనం అభిషేకం చేసేది. మనకే మంచిది, చాలా మంచిదండి చేసుకుంటే. ఇలాగా పసుపు జలం, గంధం జలం, కుంకుమ జలం అభిషేకం చేసుకొని తర్వాత అండి లవంగాయలు, యాలుక్కాయలు వేసి అభిషేకం చేస్తాను అన్నమాట. అట్లా చేస్తే ఇంకా చాలా మంచిదండి. చేయండి మీరు కూడా ఈసారి. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. యాలుక్కాయల మాల వేసుకోవచ్చు, చక్కగా లవంగాయల మాల వేసుకోవచ్చు, ఇలా అభిషేకం చేసుకోవచ్చు.
మర్బం దవనం అండి. దాంట్లో రోజు వాటర్ వేసాను, కొంచెం పచ్చకర్పూరం వేసానండి. ఆ వాటర్లో చక్కగా మర్బం దవనంతో అభిషేకం అమ్మవారికి. ఎంత మంచి సువాసన ఉందండి, అసలు నా పూజ రూమ్ అంతా స్మెల్తో అదిరిపోయింది. అంత బాగుంది, మంచి స్మెల్ వచ్చిందండి. పచ్చకర్పూరం వేసాను కదా, మరపం దవనం ఇంకా చెప్పొద్దండి, అంత స్మెల్ బాగుంటుంది. తర్వాత జాజి పూలు కొన్ని ఉన్నాయండి, జాజి పూలు గులాబీ పూలతోటి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది కదా. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కదండి అవన్నీ. కుంకుమ పెట్టుకొని హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను, కుంకుమార్చన చేసుకున్నాను. అంతలోకి మా వారు వచ్చారండి. ఆయన పట్టుకొని తీయమంటే ఆయన చేత కావట్లేదంట, ఇచ్చేసారండి నాకు. ఆయనకు అస్సలే రాదండి, నాకు అంతంత కొంచెం కొంచెం వచ్చు వీడియో తీయటం, ఆయనకు అసలే రాదు. జీడిపప్పు బాదం పప్పు నైవేద్యం పెట్టానండి. సగ్గుబియ్యం పాయసం నైవేద్యం తాంబూలం పెట్టాను. అమ్మవారికి చక్కగా అలంకరించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని చక్కగా దండం పెట్టుకున్నానండి. కుంకుమార్చన చేసుకున్నాను, దీపాలు వెలిగించుకొని కామాక్షి అమ్మవారి దీపం, కామాక్షి అమ్మవారి దీపం కాదండి, అష్టలక్ష్మి అమ్మవారి దీపం అన్నమాట. అది మాది అష్టలక్ష్మిలు ఉంటారు ఆ దీపంలో. కామాక్షి అమ్మవారి దీపం కూడా తీసుకురావాలండి, ఉంది కానీ బ్రాస్లో ఉందన్నమాట. కామాక్షి అమ్మవారి దీపం కూడా ఉంది నా దగ్గర. చూడండి చక్కగా ధూపం వేసుకున్నాను. తులసి ఆకులు కదండి, అలాగా లైట్ తీసి ఆ దీపాలలో భగవంతుని చూస్తే ఎంత అందంగా ఉంటారోనండి. అలా చూడాలంటే నాకు చాలా ఇష్టం. పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నాక నేను లైట్ తీస్తానండి. అదే వెలుగులో కనిపిస్తే అలాగే చూడిపోద్ది ఇదన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తారో. అదిగోండి, ఇవాళ ఏకాదశి గడియలు ఉన్నాయి కదా, తులసి మాకు తీసుకొచ్చి తులసి దళాలు కూడా పెట్టాను అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తున్నారో. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట టకాలను కొట్టాలి ఫ్రెండ్స్. కొడితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఆ వెలుగులో ఆ దేవుణ్ణి చూస్తే